హాయ్ అండి. ఆది బ్లౌజ్‌తో బ్లౌజ్ కటింగు భుజాలు జారకుండా మీకు ఈజీ మెథడ్‌లో చాలామందికి ఈజీగా అర్థమయ్యే విధంగా కటింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. చాలా ఈజీగా ఉంటుంది. అందరూ కూడా బాగా ఈజీగా నేర్చేసుకోవచ్చు. చాలామంది భుజాలు జారిపోతాయి అనేసి అంటుంటారు కదా! ఎలాంటి వాళ్ళు కుట్టినా కూడా సరే, ఆ భుజాలనేవి జారకుండా ఫిట్‌గా ఉండేదానికి ఈ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్‌తోనే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్లౌజ్ ఉంది కదా అండి, బ్యాక్ అయితే ఇలా తీసేసుకున్నాననమాట. ఆది బ్లౌజ్‌ని తీసేసుకునేసి మనకి ఇక్కడ ఉంది కదా అండి, బ్యాక్ అయితే మాత్రము బ్యాక్ నడుము భాగంలో ఉంది కదా, నడుము భాగంలో 4 భాగాలుగా అయితే మాత్రం నేను మడతేసుకున్నాను. మడతేసుకునేసి 4 భాగాలుగా తీసేసుకునేసి బ్లౌజ్ని అయితే నేను మెజర్మెంట్ అయితే గీసేసుకున్నాను నేనైతే మాత్రం ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో అనేది కట్ అయిపోయిందనమాట, అందుకని మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ని అయితే బ్లౌజ్ని 4 పచ్చాలుగా మడతేసుకున్నాను అనమాట. మడతేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ వీపు దగ్గర ఉంటుంది కదా అండి, వీపు దగ్గర అయితే మాత్రము ఈ క్లచ్ కనేసి అనేది ఈ ఫినిషింగ్ దగ్గర క్లచ్ అనేది ఎక్స్ట్రా పీస్ అయితే వదిలేసుకున్నాను నేను. ఇంకా నెక్ పొడవు అయితే తీసేసుకునేసి నెక్కి అయితే ఒక టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకున్నాను. మళ్ళీ షోల్డర్ దగ్గర అయితే మాత్రం ఒక టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకున్నాను. ఈ మనము ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుంటాం కదా, ఆ కొలతల ప్రకారమే తీసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మనము ఎక్స్ట్రా పీస్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సంఖ భాగంలో కూడా ఎక్స్ట్రా అనేది గీసేసుకున్నాము అంతే ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా మనము ఎక్స్ట్రా అనేది వదిలేసుకునేసి ఒక మార్జిన్ అయితే మామూలుగా ఈ విధంగా అయితే మార్జిన్ అయితే గీసేసుకునేసి మనం బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎక్స్ట్రా అనేది మనము మడతకైతే నడుము భాగంలో మడతకైతే రావాలి కదా అని చెప్పేసి ఎక్స్ట్రా అనేది నేను బ్యాక్ నడుము దగ్గర అయితే వదిలేసుకున్నాను. ఓకేనా అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే హోల్డింగ్ అనేది అటు సైడ్ పెట్టేశాను, ఓపెన్ అనేది మన సైడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే క్రాస్గా అయితే తీసేసుకోవాలి. క్రాస్ కటింగ్ కదా ఇది, క్రాస్గా అయితే తీసేసుకునేసి యాజ్ ఇట్ ఈజ్గా అది ఎలా ఉందో అదే షేప్లో మెజర్మెంట్ అయితే మనం గీసేసుకోవాలి. స్కేల్తో స్ట్రైట్గా ఫ్రంట్ భాగంలో ఒక మార్క్ అనేది గీసేసుకోవాలి. స్ట్రైట్గా గీసేసుకునేసి సరిపోతుంది. మొత్తానికి మనకి మెజర్మెంట్ వచ్చేసిన తర్వాత కరెక్ట్గా మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ అలానే ఒక మార్జిన్ అనేది గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత సేమ్ మొత్తం అది ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఆ విధంగానే మార్జిన్ అనేది గీసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ పీస్ అయితే తనీగా తీసేసుకునేస్తున్నాను నేను. తనీగా తీసేసుకునేసి ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజు తీసేసుకునేసి ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ డౌన్ ఉంది కదా, నెక్ ఎంత ఉందో తీసేసుకునేసి ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనకి షోల్డర్ దగ్గర ఎంత ఉందో రెండో ఊక్స్ ఉంటుంది కదా, అక్కడ ఒక టిక్ మార్క్ పెట్టేసుకునేసి క్లచ్ అనేది ఎక్స్ట్రా పీస్ అనేది టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాను. మనము ఇంకా షోల్డర్ దగ్గర మనకైతే మాత్రము షేప్ బెల్ట్ రావాలంటే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా లాగేసుకునేసి టిక్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు సంఖ భాగంలో ఉంది కదా, లాస్ట్ ఫినిషింగ్ దగ్గర ఈ నడుము దగ్గర అయితే మాత్రము పెట్టేసుకునేసి టిక్ మార్క్ అయితే గీసేసుకునేయాలి. స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుందాము. ఇప్పుడు ఒక టిక్ మార్క్ అయితే పెట్టాం కదా క్రాస్ బెల్ట్ కని, క్రాస్గా ఇలానే కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కనేసినని. అట్లయితేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను గీస్తున్నాను కదా, అదే మార్కులో ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ సంఖ భాగం ఉంది కదా, అది కూడా గీసుకోవాలి.
ఇప్పుడు నెక్ డౌన్ అయితే తీసుకున్నాం కదా, ఎంత ఉందో అంత మార్జిన్ అయితే వేసేసుకునేసి రౌండ్ అయితే గీసేసుకుంటున్నాను. ఇప్పుడు సంఖ భాగంలో మనకి రౌండ్ షేప్ కనేసి అనేది గీసేసుకోవాలి కదా. చూడండి, రౌండ్కి అయితే ఇలా ఈ విధంగా అయితే గీసేసుకునేస్తున్నాను బాక్స్ టైప్లో. సంఖ భాగంలో లోత్ అనేది తీసేసుకోవాలి కాబట్టి కొద్దిగా లోతు గణేష్ అనేది మనము ఒక మార్జిన్ అయితే వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఎట్లా మనం మెజర్మెంట్ తీసుకున్నామో అదే ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా కానీ కట్ చేసామంటే ఆది బ్లౌజ్తో కూడా మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కానీ కరెక్ట్గా కట్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసామంటే మనకి షోల్డర్ అనేది ఏ మాత్రం జారదు, కరెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం. హ్యాండ్స్కి అయితే 4 భాగాలకైతే మడత వేసుకుంటున్నాను. 4 భాగాలకు మడత వేసుకునేసి ఇప్పుడు రెక్క ఉంది కదా, హ్యాండ్ పొడవు అనేసి అనేది నేనైతే తీసుకుంటున్నాను. హ్యాండ్ కూడా మనము కంగారు పడని అవసరం లేదు, ఎలాంటి వారైనా ఈజీగా కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. ఇది హ్యాండ్ పొడవు అయితే తీసేసుకుంటున్నా కదా ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేశారు కదా, కుట్టు దగ్గర నుంచి కొద్దిగా ఎగస్ట్ అనేది తీసేసుకోవాలి. సంఖ భాగంలో కొద్దిగా ఎగస్ట్ అనేది తీసేసుకోవాలి. అంతే. ఇప్పుడు స్కేల్తో ఒక మార్జిన్ అనేది గీసేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు ఎట్లుంది కదా, ఆ టిక్ మార్క్ ప్రకారం ఒక మార్జిన్ అనేది గీసేసుకోవాలి. లోత్ అనేది తీసుకోవాలంటే ఎస్ షేప్లో కొద్దిగా మనము ఆ విధంగా షేప్ అనేది గీసేసుకుంటే మనకి సంఖ భాగంలో ఎలాంటి ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది. యాస్టీజ్గా ఆ విధంగా కటింగ్ అయితే చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో అయితే మాత్రము ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అనేది తీసేసుకోవాలి. బ్లౌజ్కి లోతు కోసం కొద్దిగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది, అర్థమవుతుంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, హ్యాండ్స్ కూడా అయిపోయింది. తర్వాత షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ ప్రకారం తీసేసుకున్నాము. మనకి షేప్ బెల్ట్కి అయితే మాత్రము చూడండి చూపిస్తున్నాను కదా, అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే షేప్ బెల్ట్కి అయితే నేను టిక్ మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేసుకున్నా పర్లేదు. తర్వాత క్రాస్ కనెక్షన్ అనేది మనం పెట్టేసుకోవాలి కాబట్టి క్రాస్ కూడా తీసేసుకున్నాను. ఎక్స్ట్రా అనేది కొద్దిగా కట్ చేసుకున్నాము, ఎందుకంటే క్లచ్లోకి వెళ్తుంది కదా, కుట్లోకి అయితే పోవాలి కదా పీసు, ఎక్స్ట్రా క్లాత్, అందువల్ల ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఈ విధంగా కానీ కటింగ్ చేసామంటే మనకి ఎలాంటి రిమార్క్ లేకుండా బ్లౌజ్ అనేది ఫినిషింగ్ కూడా చాలా చాలా సూపర్గా వస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది, షేప్ కూడా మనకు చాలా బాగా వస్తుంది అనమాట. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.